అది వాన కురుస్తున్న ఓ సాయంత్రం. బస్టాండ్ బెంచ్పై ఒంటరిగా చేతిలో ఒక పాత సంచితో కూర్చున్న పార్వతమ్మ దృష్టి పక్కనే ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన వార్తాపత్రిక మీద పడింది. ఎలాగో వాన కురుస్తుంది, ఎటూ కదల్లేని పరిస్థితి. ఈ బస్టాండ్కి నేను ఏ బస్సు ఎక్కడానికి రాలేదు, అది నాకు మాత్రమే తెలుసు. ఎంతసేపని రోడ్డు మీద అటూ ఇటుగా వెళ్లే వాహనాలని, జనాల రద్దీని చూస్తూ ఉండాలి. కాస్త అక్షరజ్ఞానం ఉంది కదా. ఈ పత్రికలో నాకు ఉపయోగపడే వార్తలు ఏమీ ఉండవని తెలుసు. ఓ 10 నిమిషాల సమయాన్ని ముందుకు తీసుకెళ్లేంత కాలక్షేపంగా అయినా పనికొస్తుంది అంటూ ఆలోచించింది. అటూ ఇటూ చూసింది, దానికోసం ఎవరైనా వస్తారని. ఎవ్వరూ రాలేదు. ధైర్యంగా ఆ వార్తాపత్రికని తన చేతుల్లోకి తీసుకుంది. ఒక్కో పేజీ తిప్పుతోంది. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, కుటుంబ కలహాలు, రాజకీయ వ్యవహారాలు. సమాజంలో ఉన్న చెడు మాత్రమే ఈ పత్రికల్లో ఉంటుందేమో. 4 మంచి విషయాలు ప్రచురిస్తేనే కదా జనాలపై ప్రభావం చూపి వారి ఆలోచన విధాన్ని మారుస్తుంది అని తనలో తాను మాట్లాడుకుంటూ నిరాశగా చివరి పేజీ చూస్తుంది. ఓ మూలన ఒక చిన్న వార్త చూసి ఆమె మనసులో అనుమానాలు పుట్టాయి. పార్వతమ్మ అనాథాశ్రమం పేరిట 100 మంది చిన్నారులు ఆకలి బాధ తెలియకుండా, భవిష్యత్తేమిటో అన్న భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. 2 పూటల పోషకాహార భోజనం, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువు, కంటికి రెప్పలా కాపాడుకునే ఆశ్రమ ఉద్యోగులు. కేవలం ఒక్క వ్యక్తి, సూరనేని శంకరప్రసాద్ గారి ఆలోచనతో మొదలైంది ఆ ఆశ్రమం. ఇవాళ ప్రభుత్వం దాన్ని గుర్తించి మరింత వృద్ధి చేయడానికి సాయం చేస్తుంది అని ఉంది. ఆ వార్త చదవగానే పార్వతమ్మకి చెమటలు పట్టేశాయి. తనకి 2 అడుగుల దూరంలో కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. కానీ ఆ చల్లగాలి ప్రభావం ఆమె మీద లేదు. ఆమె చదివిన వార్త ప్రభావమే ఎక్కువగా ఉంది. ఆమెకు తెలియకుండానే ఆ వార్తాపత్రిక ఆమె చేతుల్లోంచి జారి కింద పడిపోయి, గాలికి దారి మళ్లిన వాన చినుకుల తాకిడితో ఆ పత్రిక పూర్తిగా తడిసిపోయింది. ఆమె కళ్ళలో కూడా తడి వచ్చి చేరింది. కానీ వానకి కాదు, ఆమె చదివిన వార్తకి. మనసంతా భావోద్వేగంతో పరుగులు తీస్తూ ఉంటే దాన్ని అదుపు చేయడానికి కళ్ళు మూసుకుంది ఆమె. ఒక్క క్షణంలో 25 ఏళ్ల క్రితం జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు కదిలాయి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఓ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి కూతురు పార్వతమ్మే. ఇప్పుడు కాస్త వయసు మళ్ళీ పార్వతమ్మ అంటున్నారు కానీ అప్పట్లో పార్వతి అని పిలిచేవారు. ఆమెను చూసుకోవడానికి వచ్చింది ఎవరో కాదు, శంకర్ ప్రసాద్. అతను ఒక ప్రభుత్వ ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. పార్వతి కుటుంబం దిగువ మధ్య తరగతి వర్గానికి చెందింది. అందుకే తన తల్లిదండ్రులు వాళ్ళ తాహతకి తగ్గ సంబంధం చూశారు. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకున్నాక అభిప్రాయం కూడా అడిగే రోజులు కాదు. కానీ ఇద్దరి కుటుంబాలు చదువుకున్నాయి. దాంతో కాస్త నాగరికతతో ఆలోచించి, మీరిద్దరూ ఏవైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు అంది శంకర్ ప్రసాద్ గారి తల్లి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెరట్లోకి వెళ్లారు. చుట్టూ రకరకాల పూల చెట్లున్నాయి. వాటి నుంచి వచ్చే పరిమళం శంకర్ ప్రసాద్ మనసుకి ఆహ్లాదాన్నిస్తోంది. ఒక్క క్షణం తర్వాత వాటి మీద నుంచి అతని ధ్యాస పెళ్లి కూతురిపై పడింది. ఈ పూల మొక్కలన్నీ మీరే పెంచుతారా? అవునండి. మనుషులకి మాత్రమే నవ్వడం తెలుసని ఎవరో కవి అంటే విన్నాను. కానీ ఈ మొక్కల్ని చూస్తుంటే మనకంటే అందంగా నవ్వగలవని అర్థమవుతోంది. వాటికింత జీవాన్నిచ్చిన మీకు ధన్యవాదాలు అన్నాడు వినయంగా. ఆమె నుండి ఏ బదులు లేదు. ఏమైంది పార్వతి గారు, మీకు నేను నచ్చలేదా? పోనీ నా ఉద్యోగం నచ్చలేదా? అయ్యో, అలాంటిదేమీ లేదండి. ఒక మనిషి వ్యక్తిత్వం నచ్చడం అవసరం కానీ, బాహ్య సౌందర్యం కానీ, చేస్తున్న పనిలో స్థాయి కానీ నచ్చడం అవసరం కాదు. మీ మాటల్లో పరిపక్వత కనిపిస్తోంది, కానీ మీ కళ్ళలో దిగులు మాత్రమే కనిపిస్తోంది. దానికి కారణం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. కాదంటారా? మీరు నచ్చకపోవడం నా సమస్య కాదు. నేను మనసిచ్చిన మనిషి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆ బాధ, బెంగ నా మనసుని కలిచివేస్తోంది. నేను పెళ్లికి సిద్ధంగా లేను. కానీ ఆ మాట తల్లిదండ్రులకి చెప్పే ధైర్యం లేదు. ఆమె మాటలకి అతనికి ఎలా స్పందించాలో కాసేపు అర్థం కాలేదు.
ఓ 2 నిమిషాలాగి, మీ మనసు గెలుచుకునే అదృష్టం నాకు రానందుకు నేను బాధపడుతున్నాను. ఈ క్షణం మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియనందుకు మరింత బాధపడుతున్నాను. పార్వతి గారు, మిమ్మల్ని చూసిన క్షణంలోనే మీరు నాకు బాగా నచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని వదులుకోమని ఎవరైనా అంటే నా మనసు చాలా బాధపడుతుందని అర్థమైంది. ఒక్క అరగంట పరిచయంలోనే నా మనసు ఇన్ని భావాలు పలుకుతుంటే మీరున్న పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుందో నేను అర్థం చేసుకుంటాను. ఇంతకీ ఏం జరిగింది? నేను ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వరకు చదువుకున్నాను. కాలేజీకి ఆఖరి రోజుల్లో నాకో విషయం తెలిసింది. సూర్యకుమార్ మా తరగతిలో అందరికంటే తెలివైన వ్యక్తి. బాగా చదివేవాడు. అందుకని అతని పట్ల ఆ అభిమానం ఎప్పుడూ ఉంది. కాకపోతే కాలేజీలో చేరిన మొదటి రోజు నుండే అతను నన్ను ప్రేమిస్తున్నాడనే విషయం నాకప్పుడు తెలిసింది. నా మనసంతా ఒకటే భయంగా అనిపించింది. 2 రోజులు కాలేజీకి కూడా వెళ్ళలేదు. 3వ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, నా మనసు తనని చూడాలని ఆశపడుతోందని. మరో ఆలోచన చేయకుండా ఉదయాన్నే లేచి తొందరగా పనులు ముగించుకొని అందరికంటే ముందే కాలేజీకి చేరుకున్నాను. గేటు దగ్గర వాచ్మెన్లా నిలబడి తన కోసం ఎదురు చూశాను. ఆ రోజు తనని ఎదురుగా చూసిన క్షణాన్ని ఇప్పటి వరకు నేను మర్చిపోను. ఎందుకంటే ఆ క్షణం నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నాకు తెలుసు. ప్రేమ అనే భావం కలిగించే అనుభూతి ప్రపంచంలో మరేదీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఒకరోజు మాకు మాట్లాడుకునే అవకాశం దొరికింది. తను తన ప్రేమను చెప్పాడు. నేను నా సమ్మతి తెలిపాను. ఆ తర్వాత మేము ఉత్తరాల ద్వారా మాట్లాడుకున్నాం. చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం సంపాదించాక మీ తల్లిదండ్రులతో మాట్లాడతానని తను నాకు మాటిచ్చాడు. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక డిగ్రీలో జాయిన్ అవ్వడానికి పట్నం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన 6 నెలలకి తను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అన్న వార్త నా చెవిన పడింది. ఆ క్షణం నా గుండె ముక్కలైపోయింది. నా ప్రాణం అక్కడే పట్నంలో పోయింది. ఇక్కడ కేవలం నా శరీరం మిగిలిందనిపించింది. మీరు ఒక కొత్త వ్యక్తి. మీతో ఇవన్నీ చెప్పడం సబబు అవునో కాదో నాకు తెలియదు. కానీ గత సంవత్సర కాలంగా నేను నా మనసులో మోస్తున్న ఈ బాధని ఎవరితోనూ పంచుకోలేదు. అందుకే మీరు అడగగానే విషయం బయటికి చెప్తే నా మనసులో ఉన్న బరువు దిగుతుందేమో అన్న ఆశతో చెప్పాను. మీ మనసుకి కష్టంగా అనిపించుంటే నన్ను క్షమించండి అని చేతులు జోడించింది పార్వతి. లేదు పార్వతి గారు, ఈరోజు ఒక అందమైన విషాద ముగింపు ఉన్న ప్రేమ కథ విన్నాను. అది మాత్రమే నాకు అనిపించింది. మీకు నచ్చిన వాడు చనిపోయాడు కదా, నన్ను పెళ్లి చేసుకోవడానికి సమస్య ఏంటి అని నేను అడగను. ఎందుకంటే మీ మనసున్న పరిస్థితిని నేను అర్థం చేసుకుంటాను. ప్రేమకి గమ్యం పెళ్లి మాత్రమే కాదు, అది మీరు గమనించాలి. మనం దైవాన్ని ఎంతో ఆరాధిస్తాం, ప్రేమిస్తాం. కానీ అందుకోసం సంసార జీవితాన్ని వదులుకుంటామా? లేదు. ఎందుకంటే ఇది దేవుడి సృష్టి. అందుకే ఒక స్నేహితుడిగా మీకు ఒక చిన్న సలహా ఇస్తాను. చనిపోయిన వాళ్ళు దైవంతో సమానం అంటారు. మీరు సూర్య గారిని మీ దైవంగా భావించండి, మీ మనసులో కొలువుంచండి. కానీ ఏ రకంగా అయితే అతని చావు తర్వాత కూడా మీరు మీ కుటుంబం బాధపడకూడదన్న ఆలోచనతో ఊపిరి తీసుకుంటున్నారో, అదే రకంగా మీ కుటుంబం సంతోషం కోసం మీకంటూ ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకోండి. మరణించిన ఆ వ్యక్తి కోసం ఒంటరిగా మిగిలిపోవడమే మీ జీవిత లక్ష్యం కాదు. అది అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకొని జీవితానికి సంబంధించిన అన్ని సంతోషాలు అనుభవించండి. మీకంటూ ఒక తోడుంటే ఎంతటి బాధ అయినా కరుగుతూ పోతుంది. ఒకవేళ ఆ తోడు నేను గనక అయితే నేనెంతో సంతోషిస్తాను. ఇక నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మీకే ఇస్తున్నాను. అదేంటి శంకర్ గారు, నేను మరొకరిని ప్రేమించానని తెలిసాక మీరెలా ఒప్పుకుంటారు? ఇలాంటి సమస్య మొదటిసారి మీకేమీ రాలేదండి. తరతరాలుగా ఎంతోమందికి వచ్చుంటుంది. వాళ్ళంతా దాటి వచ్చారు. కానీ మనకు తెలియదు, అంతే. మీ మనసు గెలిచిన వాళ్ళు మీ పక్కన లేరు. కానీ నా మనసు దోచుకున్న మీరు నా పక్కన నిలబడే అవకాశం నాకుంది. కోరుకుంటే తప్పేమిటండి? నేను వెళ్ళి ఇంట్లో కూర్చుంటాను. మీరొచ్చి మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఇష్టం లేదని చెప్పినా మేము మౌనంగా వెళ్ళిపోతాం. అలా అని చెప్పి శంకర్ ప్రసాద్ ఇంట్లోకి వెళ్ళి తల్లిదండ్రులతో కూర్చున్నాడు. పార్వతి కాసేపు పెరట్లోనే కూర్చుండిపోయింది. నెమ్మదిగా ఆమె పెదాల మీదకి నవ్వు చేరింది. ఆమె మనసులోకి ఒక ఆశ వచ్చి వాలింది.
శంకర్ ప్రసాద్ వ్యక్తిత్వానికి ఆమె తల వంచింది. నెమ్మదిగా ఇంట్లోకొచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. అదేంటి అమ్మాయి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నారు శంకర్ తల్లిదండ్రులు. "ఒక్క నిమిషం, నేను మాట్లాడొస్తాను" అని వెళ్ళింది పార్వతి తల్లి. "ఏవైందమ్మా? అబ్బాయితో మాట్లాడావు కదా, తన మాట తీరు నచ్చలేదా?" "అబ్బాయి కాదమ్మా, అల్లుడు గారు అను" అంది పార్వతి సిగ్గుపడుతూ. మొదటిసారి కూతురు మొహంలో సంతోషంతో కూడిన ఆ సిగ్గును చూసి ఆమె తల్లి, "నా బిడ్డకి ఏ దిష్టి తగలకూడదు" అంటూ తన వేళ్లు విరిచింది. ఆ తర్వాత అందరి ముందుకు వచ్చి, "అమ్మాయి చాలా సంతోషంగా పెళ్లికి ఒప్పుకుందండి" అని చెప్పింది. దాంతో ఆ ఇంటి వాతావరణం మరింత వెలుగుతో విరసిల్లింది. అతను పరుగు పరుగున ఆమె దగ్గరికెళ్ళి థ్యాంక్స్ అని చెప్పాడు. "పర్వాలేదు" అంది ఆమె చిన్నగా నవ్వుతూ. "నేను మిమ్మల్ని పారు అని పిలవచ్చా?" "కట్టుకుంటున్నారుగా, ఎలాగైనా పిలవచ్చు. త్వరలో మీకు లైసెన్స్ కూడా వస్తుంది కదా." 10 నిమిషాల క్రితం మాట్లాడిన పార్వతి ఇప్పుడు అతనికి కనిపించలేదు. ఆమెలో అతనికి జీవితాంతం తోడుండబోయే వ్యక్తి కనిపించింది. ఆ సంతోషం శంకర్ ప్రసాద్ మనసుని తేలికపడేలా చేసింది. తర్వాత కొద్ది రోజులకి పార్వతి శంకర్ ప్రసాద్ల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వారి జీవితం ఎంతో సాదాసీదాగా మొదలైంది. పార్వతి తన భర్తతో ఎంతో ఆప్యాయంగా మెలిగేది. అతను ఉద్యోగం చేసేవాడు, ఆమె ఇల్లు చక్కబెట్టేది. సరిగ్గా 7.5 తర్వాత వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఒక బాబు జన్మించాడు. ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషించారు. తమ బిడ్డకి ధనుష్ అని నామకరణం చేశారు. ధనుష్ పుట్టిన తర్వాత వారి జీవితం మరింత అందంగా కనిపించింది వాళ్ళకి. శంకర్ ప్రసాద్ ఎంతో ఒద్దికతో కూడిన మనస్తత్వం కలవాడు. ఎప్పుడూ భార్యతో చిన్న కలహం కూడా రానివ్వలేదు. బాబు బాధ్యతని ఆమెతో పాటు తను కూడా పంచుకునేవాడు. అలా ఒక 10 ఏళ్లు గడిచాయి. "ఏవండి, ఏమిటి శ్రీమతి గారు, ఈ సంవత్సరం నుండి మీకు బోనస్లు ఇస్తానన్నారు కదా?" "అవును." "ఆ బోనస్ డబ్బులతో కొత్త చీరలు కొందామని ప్లాన్ చేశావా ఏంటి?" "నాకు చీరల మీద వస్తువుల మీద మోజేమీ లేదు. ఉంటే మాత్రం తప్పేంటోయ్. భర్తగా నీకోసం నీకు నచ్చింది కొనడం నా బాధ్యత కదా." "అలా అయితే తాజ్మహల్ కొనమంటాను, కొంటారా?" "చూడాలి అని చెప్పు, చూపించి తీసుకొస్తాను." "అవన్నీ కాదులేండి, మీకు జీతం తక్కువ కదా అని బాబుని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారు. వాడిని ఒక మంచి కాన్వెంట్లో చేర్పిస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది కదా." "నిజమే, కానీ కాన్వెంట్ ఖర్చులు మనం భరించగలమా? అందుకే ప్రతి సంవత్సరం మీకొచ్చే బోనస్ డబ్బుల్ని వాడి ఫీజు కోసం దాచిపెడదాం. వాడికి కాన్వెంట్లో కట్టే ఫీజుకి సరిపడా వస్తుంది కదండి." "నేను ఆ డబ్బులు వాడి పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేద్దామనుకున్నాను." "డిపాజిట్ చేస్తే డబ్బులే మిగులుతాయి, కానీ చదివిస్తే జ్ఞానం పెరుగుతుంది కదా. భవిష్యత్తులో తన తోటి విద్యార్థులతో పోటీని తట్టుకుంటాడు. చదువుని మించిన ఐశ్వర్యం ఏముంటుందండి?" "నీ మాటల్లో నిజం ఉంది, కానీ మన ఊర్లో కాన్వెంట్ బడులు ఎక్కడున్నాయి?" "ఇక్కడ లేకపోతే ఏంటి, పట్నం పంపిద్దాం." "గట్టిగానే ఆలోచించావైతే." "అవునండి, మనిద్దరం ఈ చాలీచాలని జీవితం సంతోషంగా గడపగలం. కానీ వాడి జీవితంలో అన్ని సంతోషాలు ఉండాలనేది నా కోరిక." "నా భార్యవనిపించావు పార్వతి. నీ భర్తకున్న దాంట్లో నువ్వు సర్దుకుంటానంటున్నావు. అందుకు నాకు చాలా సంతోషం. నీ కోరిక ప్రకారమే ఇక నుంచి ప్రతి సంవత్సరం బోనస్ డబ్బులు బాబుకి స్కూల్ ఫీజు ఖర్చుకి పెడతాను, సరేనా?" "చాలా థ్యాంక్స్ అండి, ఇంత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు." "వాడు నాకు కొడుకే నోయ్, మర్చిపోయావా ఏమిటి?" ఈసారి ఆమె ఏమీ మాట్లాడలేదు. సంతోషంగా ఒక చిరునవ్వు చిందించింది. కొద్ది రోజులు గడిచి తెల్లారితే బోనస్ డబ్బులు చేతికి వస్తాయి. భర్త ఆ డబ్బు పట్టుకొని వస్తాడని ఎంతో ఆశగా గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తోంది పార్వతి. అతను ఒక గొప్ప పని చేశానన్న తృప్తిని కళ్ళల్లో నింపుకొని ఆనందంగా ఇంటికొచ్చాడు. అతని కళ్ళల్లో ఉన్న వెలుగు చూసి ఆమె ఖచ్చితంగా డబ్బు తీసుకొచ్చాడనుకుంది. "ఏవండి, బోనస్ డబ్బులు తెచ్చారు కదా?" అంది ఆత్రంగా. "ఇచ్చారు పారు." "ఇస్తారు, ఇస్తేనే కదా తేవాలి." "ఇచ్చారు, కానీ తేలేదు." "అదేం సమాధానం అండి?" "ఈరోజు ఇంటికొస్తున్న దారిలో ఏం జరిగిందంటే, ఎవరిదో ఓ కారు ఒక చిన్న బాబును గుద్దేసి వెళ్ళిపోయింది. వాడి తలకి గాయమై రక్తం కారింది. అక్కడున్నవాళ్ళు ఏదో చిత్రం చూస్తున్నట్టు నిలబడి చూస్తున్నారు. నాకు కోపం వచ్చింది. బాబునెత్తుకొని ఆసుపత్రికి పరిగెత్తాను."
డాక్టర్ గారు లేరన్నారు. భయం వేసింది. ఆటో మాట్లాడి టౌన్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాను. వాళ్ళు చికిత్సకి డబ్బు ఖర్చవుతుందన్నారు. నా జేబులో ఉన్న డబ్బు తీసి ఇచ్చేశాను. అవునా? మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులు రాలేదా? మీరింత డబ్బిచ్చానని చెప్పి బిల్లు చూపించి అడగలేకపోయారా? ఆ అబ్బాయి అనాథంట పారు. రోడ్డు మీద భిక్షమెత్తుకుంటూ బ్రతుకుతున్నాడని అక్కడి వాళ్ళు చెప్పారు. అందుకే అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ మాట వినగానే పార్వతిలో కోపం పెరిగిపోయింది. అంతమందికి లేని బాధ మీకొక్కరికేం వచ్చిందండి? అదేమిటి పార్వతి అలా అంటున్నావు? నేనొక ప్రాణం నిలబెట్టానన్న సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చాను. అంటే మీకు సంతృప్తినిచ్చే విషయాలు సరిపోతాయా? ఇంట్లో వాళ్ళ భావాలతో పని లేదా? ఇప్పుడు ఏమైందని? 5 ఏళ్లుగా బాబుని కాన్వెంట్లో చేర్పించే అవకాశం కోసం ఆశపడుతున్నాను నేను. ఈ సంవత్సరం ఆ అవకాశం దొరికితే మీరు ఆ డబ్బుని ఇంకెవరికో దానం చేసొస్తారా? తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు బిడ్డలకే చెందుతాయంటారు. వాడు 1 సంవత్సరం కాన్వెంట్లో చదవడం కంటే ఆ బిడ్డ ప్రాణం నిలబడ్డం గొప్పే కదా పార్వతి. పైగా ఆ పుణ్యమంతా వాడికే చేరుతుంది. మీ పుణ్యాలు త్యాగాలు మీ దగ్గరే పెట్టుకోండి. నాకు నా బిడ్డ గొప్పవాడిని చేయడం ముఖ్యం. మీలాగా ఆఫీసర్ల ముందు చేతులు కట్టుకొని బల్లలు కుర్చీలు తుడిచి వాళ్ళిచ్చే ముష్టి జీతం పట్టుకొని ఇంట్లో పెళ్ళాన్ని సర్దుకోమనే గతి వాడికి పట్టకూడదు. ఆమె మాట్లాడిన తీరుకి అతని మనసు చాలా నొచ్చుకుంది. ఈ క్లర్క్ భార్యగా నువ్వు సంతోషంగా బతుకుతున్నావనుకున్నాను నేను. అది నిజం కాదని ఈరోజు అనిపిస్తోంది. నేనేమీ మిమ్మల్ని కించపరచడానికి అనలేదు. మిమ్మల్ని మీ భార్య అర్థం చేసుకుందని రేపటి రోజు మీ కోడలు మన కొడుకుని అర్థం చేసుకుంటుందా? అన్నింటికీ సర్దుకొని బతుకుతుందా? వాడు మంచి స్థాయిలో ఉంటేనే కదా కట్టుకున్న భార్య అయినా వాడికి గౌరవం ఇచ్చేది. ఇంకా ఈ వాదన పెంచొద్దు పారు. ఇంకా సమయం ఉంది కదా. నేను డబ్బు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. ఏం చేస్తారు? అప్పు చేస్తారు అంతే కదా. మళ్ళీ అప్పుల వాళ్ళ ఇంటి మీదకి వచ్చి నోటికొచ్చినట్టు తిడతారు. అలాంటివి వినాల్సిన కర్మ నాకు లేదు. నా తిప్పలు నేను పడతానని చెప్తున్నాను కదా. మాట వినవేంటి నువ్వు? ఇన్నాళ్ళు మీ మాటే వింటూ వస్తున్నాను కదా. ఏం సుఖపెట్టారేమిటి? నువ్వేనా ఇలా మాట్లాడేది? మనుషుల వ్యక్తిత్వానికి డబ్బుతో పని లేదని చెప్పిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? కన్నవాళ్లు కావాల్సినవన్నీ కాళ్ల దగ్గరికి తెచ్చి పెడుతుంటే అప్పుడు డబ్బు విలువ తెలియలేదు. కానీ ఇప్పుడు కడుపున పుట్టిన వాడిని గొప్పగా చూడాలన్న ఆశ మనసులో పెరుగుతుంటే డబ్బు విలువేంటో తెలిసొస్తోంది. మన వీధిలో ఆడవాళ్లు ఒంటి మీద రంగురంగుల పట్టుచీరలు కట్టుకొని నాతో కలిసి గుడికి వస్తుంటే ఎన్నిసార్లు మనసు రగిలిపోయిందో. అయినా కూడా మీ మంచితనం వాళ్ళ భర్తల్లో ఉండదు, వాళ్లలాగా మన దగ్గర డబ్బుండదు అనుకొని సర్దుకున్నాను. కానీ నా బిడ్డ నా ప్రాణం, వాడి భవిష్యత్తు నాకు సర్వస్వం. అయితే ఏం చేస్తానంటావు? ఆ మాటకి పార్వతి దగ్గర సమాధానం లేదు. కోపంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. 1 గంట సమయం గడిచిన తర్వాత శంకర్ వంటగదిలోకి వెళ్ళాడు. ఇంకా వంట చేసినట్టు లేదు. తనకి కోపమే కాదు, ఆకలి కూడా ఎక్కువే. నాకేమో వంట రాదాయే. సరే, ఇక్కడ పాలున్నాయి కదా, ఇవి వేడి చేసి తనకిస్తాను. కాస్త ఆకలి తగ్గుతుంది అని కాసిన్ని పాలు వేడి చేసుకొని స్టీలు గ్లాసులో పోసుకొని తమ గది ముందుకు వెళ్ళి తలుపు తట్టాడు. ఆమె కాస్త కోపంగానే వచ్చి తలుపు తీసింది. అతను పాల గ్లాసు టేబుల్ మీద పెట్టి, ఇలా కోప్పడితే ఎలా శ్రీమతి గారు? సమస్య వచ్చినప్పుడు పరిష్కారం దొరకదా? దొరుకుతుంది, కాస్త ఎదురుచూడు. ఈ పూటకి కోపం మానుకొని కాసిన్ని పాలు తాగు అంటూ ఆమె గడ్డం పట్టుకొని బతిమాలాడు. అప్పటికి ఆమె మనసుని తేలికపరుచుకొని అతనిచ్చిన పాలు తీసుకుంది. తర్వాత మళ్ళీ పనిలో పడిపోయింది. ఆ రోజు రాత్రి తండ్రి కొడుకులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పార్వతికి మాత్రం కంటి మీదకి కొనుకు చేరడం లేదు. మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. ఈయనకొచ్చే గొర్రెతో కొంత జీతంలో చెయ్యి చాచి అడిగిన వాళ్ళకి సాయం చేయడం ఎక్కువగా ఉంటోంది. ఇంట్లో వాళ్ళని సర్దుకోమని బయట వాళ్ళని సంతోషంగా ఉండమని ఎలా అంటాడు? నాదే తప్పు. మొదటి నుంచి ఈ పద్ధతి నాకు నచ్చడం లేదని చెప్పుండాల్సింది. భర్త వ్యక్తిత్వం గొప్పగా ఉంటే సరిపోదని ఇప్పుడే అర్థమవుతోంది. అందరికంటే ముందు కుటుంబం గురించి పట్టించుకునే మనిషి ఇంటి యజమానిగా సరిగ్గా ఉన్నట్టు. ఈయనతో ఉంటే నిజంగా నా కొడుకు భవిష్యత్తు బాగుపడుతుందా? అలా అని భర్తని వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? ఇలా ఎన్నో రకాల ఆలోచనలు ఆమె మనసులో. ఉదయం లేవగానే శంకర్ వంటగదిలోకి వెళ్ళి పార్వతిని వెనక నుండి హత్తుకొని, నన్ను క్షమించు పారు,
ఈ ఒక్క సంవత్సరం ఓపిక పట్టు. వచ్చే సంవత్సరం నుండి ఖచ్చితంగా బోనస్ డబ్బులు ధనుష్ కాన్వెంట్ చదువుకే ఖర్చు పెడతాను అని మాట ఇచ్చాడు. ఆమెకు నమ్మకం కలగలేదు, కానీ అతన్ని బాధ పెట్టకూడదని నవ్వింది. ఆ తర్వాత ఎప్పటిలాగే రోజులు గడిచాయి. పార్వతి ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉండేది. కొంతకాలం తర్వాత ఓ రోజు ఆమె తన స్నేహితురాలితో కలిసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వార్తాపత్రికలో ఓ వార్త చదివింది. భర్తను పోగొట్టుకొని లేదా అతని చేత గెంటేయబడి కుటుంబం ఆదరణ కరువైన ఆడవాళ్లు బిడ్డలతో ఒంటరిగా మిగిలిపోయి ఉంటే అలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించి ఆశ్రయం ఇచ్చి వాళ్ల కాళ్ళ మీద వాడు నిలబడి బిడ్డల్ని పోషించుకుని గొప్పవాళ్ళని చేసే అవకాశం ఓ సంస్థ ఇస్తోంది అని రాసి ఉంది. పార్వతి తన స్నేహితురాలు గమనించకుండా ఆ సంస్థకు సంబంధించిన వివరాలు రాసుకుంది. ఆ తర్వాత ఇంటికొచ్చేసింది. కానీ ఆమె అప్పుడే వెళ్ళిపోవాలనే నిర్ణయానికి రాలేదు. ఆయన మాట నిలబెట్టుకుని బోనస్ డబ్బులు బాబు చదువుకి ఉపయోగిస్తే బంగారం లాంటి భర్తని వదిలి వెళ్లే అవసరం నాకేమిటి అనుకుంది. ఆఖరికి ఆమె ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈసారి శంకర్ ప్రసాద్ ఎంతో సంతోషంగా డబ్బుతో ఇంటికొచ్చాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ డబ్బుని భార్య చేతిలో పెట్టాడు. పార్వతి ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఇక తన కొడుకు భవిష్యత్తు గురించి తను కంటున్న కలలన్నీ నెరవేరుతాయని ఆశలు పెంచుకుంది. ఆ డబ్బుని జాగ్రత్తగా ఇనుప పెట్టెలో దాచుకుంది. 1 నెల గడిచింది. ఇంకొన్ని రోజుల్లో ధనుష్ కాన్వెంట్ చదువులకి ముందుగా అడ్మిషన్ కోసం పట్నం వెళ్లాల్సిన పని ఉంది. అలాంటి సమయంలో ఓసారి, ఒరే శంకరం, ఉన్నావా ఇంట్లో? ఆ బాబాయ్, చాన్నాళ్లకు కనిపించావు, అంతా కులాసాయేనా? రా లోపలికి. నేను తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదురా. ఈ ఊర్లో ఉద్యోగం వచ్చిందని నువ్వు భార్యాబిడ్డలతో ఇక్కడుంటున్నావు. కానీ మీ అమ్మా నాన్నలు ఆ ఊరి వదిలి రాలేక అక్కడే ఉండిపోయారు. ఇక్కడ మీతో ఉన్న పరిస్థితులు బాగుండేవేమో. అదేంటి బాబాయ్, ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నావు? అక్కడ మీ అమ్మా నాన్నలు ఉన్న 1 ఎకరం పొలం అమ్మడానికి సిద్ధమయ్యారు. అదేంటి, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? ఎందుకని? పోయిన వారమే మీ నాన్న ఛాతి నొప్పి అని విలవిలలాడుతూ పట్నం వెళ్ళాడు. ఏదో గుండె సమస్య ఉందని డాక్టర్లు చెప్పారంట. వైద్యానికి అవసరమయ్యే డబ్బు కోసం పొలం అమ్ముతున్నారు. చెట్టంత కొడుకు ఉండి కూడా తండ్రికి వైద్యం చేయించలేవా? వాళ్ళు ఉన్న ఆ పొలం కూడా అమ్ముకొని ఏ ఆధారం లేకుండా అయిపోవాలా? అయ్యో బాబాయ్, ఇవన్నీ నిజంగా నాకు తెలియదు. ఒట్టు, నేనిప్పుడే ఊరు బయలుదేరతాను అని పరుగు పరుగున లోపలికి వెళ్ళాడు. పార్వతి, అది విన్నానండి. సరే, పెట్టెలో దాచిన డబ్బు తీసుకొనిరా. మనం వెంటనే అమ్మ వాళ్ళ ఊరు వెళ్దాం. అక్కడి నుంచి నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్దాం. అలాగేనండి, తప్పకుండా అని ఆమె అతని బోనస్ డబ్బులు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది. ఇంకేమిటి చూస్తున్నావు, బయలుదేరు. అది కాదండి, బాబు స్కూల్ నుంచి రాలేదు. మీరు ముందుగా బయలుదేరండి. బాబు వచ్చాక నేను తనని తీసుకొని వస్తాను. అవును కదా, కంగారులో మర్చిపోయాను. జాగ్రత్తగా రండి. తప్పకుండా. ఆ తర్వాత శంకర్ ప్రసాద్ హడావిడిగా తమ ఊరు వెళ్ళిపోయాడు. తండ్రిని పట్నం తీసుకెళ్లి వైద్యం కోసం సిద్ధం చేయించాడు. అయ్యో, పార్వతి ఈ పాటికి ఊరు వెళ్ళుంటుంది. పోస్టాఫీస్కి ఫోన్ చేసి తనకిమ్మంటే ఇస్తారో లేదో. అయినా విషయం తెలుసు కదా, అమ్మకు తోడుగా ఉంటుందిలే అనుకున్నాడు. 4 రోజుల తర్వాత అతను తిరిగి ఊరొచ్చాడు. ఏరా, మీ నాన్నకిప్పుడు బాగానే ఉందా? కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందమ్మా. ఇంతకీ పార్వతి ఎక్కడా? నన్నడుగుతావేంట్రా, నాకేం తెలుసు? తనిక్కడికి రాలేదా? లేదు, 4 రోజులుగా నేనొక్కదాన్నే ఉన్నాను. అదేంటి అనుకుని అతను తండ్రిని ఇంట్లో కూర్చోబెట్టి, నేను మళ్ళీ సాయంత్రం వస్తానమ్మా అని చెప్పి హడావిడిగా బయలుదేరాడు. ఇంటికెళ్లేసరికి తలుపు గడియ వేసి ఉంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళిందా అని అనుమానం రాగానే తలుపు తెరిచాడు. కాసేపు ఎదురు చూశాడు. ఆమె రాలేదు. ఇల్లంతా కొద్ది రోజులుగా ఎవరూ లేనట్టుగా అనిపించింది. బయటికి వెళ్ళి పక్కింటి వాళ్ళని అడిగాడు. మా ఆవిడ ఎక్కడికైనా వెళ్తున్నానని చెప్పిందా? లేదు, కానీ తను 4 రోజులుగా ఇక్కడ లేదు. ఇంటికి తాళం వేయలేదేంటి అని మేం మాట్లాడుకుంటున్నాం. ఎక్కడికెళ్ళింది అని అనుమానంగా అత్తవారి ఊరికి పరుగు తీశాడు. అక్కడికి కూడా రాలేదని తెలిసింది. మళ్ళీ తన ఇంటికి వెళ్ళాడు. ఈసారి ఆమె సోఫా మీద ఓ పుస్తకంలో పెట్టిన ఉత్తరాన్ని గమనించాడు. ఏవండి, నేను మీ వ్యక్తిత్వాన్ని ఎంతో ఆరాధించాను.
కానీ మన బిడ్డని నేను అంతకంటే 1000 రెట్లు ఎక్కువ ప్రేమిస్తున్నాను. వాడి భవిష్యత్తు బంగారంలా ఉండడమే నా ధ్యేయం. మీ వల్ల అది సాధ్యం కాదని అర్థమైపోయింది. అందుకే నేను శాశ్వతంగా మీ జీవితంలో నుంచి నా బిడ్డతో సహా వెళ్ళిపోతున్నాను. మా కోసం వెతికే ప్రయత్నం చేసి మళ్ళీ నా బాధకి కారణం కావద్దండి. మీకు దండం పెడతాను. మీరు మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. దయచేసి పిల్లల్ని మాత్రం కనకండి. మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కావచ్చు. ఈ నెల మీరు తెచ్చిన జీతం డబ్బు మాత్రం తీసుకెళ్తున్నాను. తప్పైతే క్షమించండి అని రాసిపెట్టి ఉంది అందులో. అతనికి విషయం పూర్తిగా అర్థమైంది. ప్రపంచమంతా ఒక్కసారిగా మాయమైపోయినట్లు అనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆమె కన్నవాళ్ళు ఆమె కోసం వెతికే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళకి ఆమె దొరకలేదు. ఇంతకు ముందు ఆమె తీసుకున్న సంస్థ వివరాలు రాసుకున్న పేజీ తీసుకుని తన కొడుకుతో సహా అక్కడికి వెళ్ళిందామె. తన భర్త ఒక తాగుబోతని, తనని ఇంట్లో నుంచి గెంటేశాడని చెప్పి బిడ్డతో సహా ఆశ్రమంలోకి అడుగుపెట్టింది. కొద్దో గొప్పో చదువుంది కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళు ఆమెకు ఉపాధి కల్పించారు. భోజనం వసతులకి వాళ్ళు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. ఆ డబ్బుతో తన బిడ్డని స్వేచ్ఛగా చదువుకుంది. తండ్రి ఎక్కడా అని ధనుష్ అడిగితే అతను మనల్ని కాదనుకున్నాడు, అందుకే ఇక్కడికి వచ్చేశాం అని చెప్పి కొడుకు మనసు మార్చేసింది. ఆ తర్వాత 15 ఏళ్లు గడిచిపోయాయి. ధనుష్ పెద్దవాడైపోయాడు. ఆమె కోరుకున్నట్టుగానే గొప్ప ఉద్యోగం సాధించాడు. వాళ్ళు సొంతంగా ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోకి మారిపోయారు. కొన్నాళ్లకి ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. తన కొడుకు జీవితం ఎలా ఉండాలని పార్వతి కలలు కందో అలా మారేసరికి ఆమెకెంతో తృప్తిగా అనిపించింది. నీ జీవితంలో ఇలాంటి ఆనందాలు ఉండాలని నేను నా సంతోషాలన్నింటినీ వదులుకున్నాను. నీ గెలుపుకి నీ ఆనందాలకి ఎవ్వరి దిష్టి తగలకూడదు అనుకునేది ఆమె ప్రతిరోజు. ధనుష్కి పెళ్ళైన 6 నెలల తర్వాత, అమ్మా, నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అవునా, మంచిదిరా. ఎప్పుడు ప్రయాణం? వచ్చే వారమే అమ్మా. మీకు ఈ మధ్య పెళ్ళైంది కదరా, మరి నువ్వు లేకుండా కోడలు ఒంటరిగా ఎలా ఉంటుంది? ఉద్యోగం ఇద్దరికీ వచ్చిందమ్మా. అయితే ఇది గొప్ప శుభవార్తే. నా కొడుకు కోడలు అమెరికాలో ఉంటారన్నమాట. ఎటు మీరిద్దరూ వెళ్తున్నారు కదా, నేను మీతో పాటే వచ్చేస్తాను. ఆ ఏర్పాట్లు కూడా చేయరా? ఊరుకోమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మాకంటే ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి వీసా వస్తుంది. నువ్విప్పుడే రావడానికి కుదరదు. అయితే అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళున్నాక ఆ తర్వాత నా కోసం ఏర్పాట్లు చేయండి. అంతే కదా? నీ ఆనందం కోసం కొన్నాళ్ళు ఇదే ఇంట్లో ఉంటానులే. ఎందుకమ్మా? అక్కడ వాళ్ళ భాష నీకు రాదు. నీకెవరూ పెద్దగా తోడుండరు. ఏం తోస్తుంది నీకు? ఆశ్రమంలో అంతమంది ఆడవాళ్ల మధ్య బతికావు నువ్వు. అక్కడ ఒంటరి జీవితం గడుపుతావా? పైగా ఈ ఇంట్లో ఉంటే అద్దె కూడా వేస్ట్. నాకు ఉద్యోగం వచ్చాక నువ్వు చేసే పని కూడా మానేశావు. నేనిక్కడ అమెరికాలో ఖర్చులు చూసుకోవాలా? ఇక్కడ నువ్వు ఉంటున్న ఈ ఇంటికి అద్దె కట్టాలా? పైగా తిండి ఖర్చులు, బట్టల ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు అన్నీ దండగా. అదే నువ్వు మనమున్న ఆశ్రమానికి వెళ్ళిపోతే అన్నీ ఫ్రీ కదా. ఒకవేళ ఇప్పుడు అక్కడికి రానివ్వరు అన్నా, ఏ వృద్ధాశ్రమానికో వెళ్ళిపోయినా కూడా వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. నీ వయసు వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నీకు కాలక్షేపం అవుతుంది. మా కాళ్ళకి అడ్డుపడ్డం ఎందుకమ్మా? మాకిప్పుడే కదా రెక్కలొచ్చాయి, ఎగరనివ్వు. కొడుకు మాట్లాడుతుంటే రెప్ప వాల్చకుండా అతన్ని చూస్తోంది పార్వతి. ఆ తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళడానికి చకచకా ఏర్పాట్లు చేసుకున్నారు. భార్యతో కలిసి ధనుష్ అమెరికా వెళ్ళిపోయాడు. పార్వతమ్మ అప్పటి వరకు గొంతులో దాచుకున్న దుఃఖమంతా కన్నీటి రూపంలో ఏరులై పారింది. ఏ బిడ్డ సుఖం కోసం, భవిష్యత్తు కోసం నా కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికొచ్చి ఒంటరిగా బతికానో ఆ బిడ్డ ఈరోజు ఈ తల్లికి తిండి ఖర్చు దండగా అని మాట్లాడాడు అని తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె. ఆశ్రమానికి తిరిగి వెళ్ళి ఈసారి కొడుకు తనని వదిలేసిపోయాడని చెప్పడానికి మనసు రాలేదు. అవమానంగా అనిపించింది. అందుకే ఏ గమ్యమూ లేక బస్టాండ్లో కూర్చొనుంది. జీవితం తనని ఎటు తీసుకెళ్తుందో అన్న ఆశతో. అప్పుడే ఆ వార్తాపత్రికలో తన భర్త నడుపుతున్న ఆశ్రమం గురించి తెలిసి ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది. కన్నవాళ్ళు, కడుపును పుట్టిన బిడ్డ వీళ్ళందరినీ కాదని ఆమె పేరు మీదే ఆశ్రమం నడుపుతుంటే ఆమెలో చిన్న ఆశ పుట్టింది. నా మీద ప్రేమ మిగలకపోయినా ద్వేషం అయితే ఉండుండదు. ఒక్కసారి వెళ్ళి ఆయన్ని కలుస్తాను అనుకుంది.
45 ఏళ్ల వయసు తనకిప్పుడు. ఓ కాటన్ చీర కట్టుకొని, కొంగుని ఒంటికి చుట్టుకొని, చేతిలో ఉన్న సంచి విడకుండా చిరునామా వెతుక్కుంటూ ఆశ్రమం దాకా వెళ్ళింది. ఇది చిన్న పిల్లలకి ఆశ్రయం ఇచ్చే ఆశ్రమం, వృద్ధాశ్రమం కాదు. మీరెక్కడికెళ్ళాలి అన్నాడు ఆటోవాడు. ఆమె అతన్ని కోపంగా చూసింది. అంటే నా వయసు వాళ్ళని వృద్ధాశ్రమంలో వదిలేయడానికే పనికొస్తారని మీ తరం వాళ్ళంతా నిర్ణయం చేసుకున్నారా అంటూ మండిపడింది. నీతో నాకు గొడవెందుకులే, నా డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడతను. ఆమె అతనికి ఆటో డబ్బులిచ్చి పంపించేసింది. ఆ తర్వాత భయంగా ఒక్కో అడుగు వేస్తూ ఆశ్రమంలోకి వెళ్ళింది. ఎంతోమంది చిన్నారులు పోసి నవ్వులతో అక్కడున్న గ్రౌండ్లో పరుగులు తీస్తున్నారు. వాళ్ల వెంట ఆయాలు పరుగులు పెట్టి అన్నం తినిపిస్తున్నారు. మరో పక్క కొంతమంది పిల్లలు చెట్టు నీడలో చదువుకుంటున్నారు. ఆ వాతావరణం చూసి ఆమె మనసు పులకించిపోయింది. ఆమెను గమనించిన ఓ ఉద్యోగి దగ్గరికొచ్చి, ఎవరు కావాలమ్మా మీకు అని అడిగింది. సూరనేని శంకర్ ప్రసాద్ గారు ఇక్కడే ఉంటారని తెలిసొచ్చాను. అవునా, సారు వాళ్ళు ఉండేది పక్క వీధిలో, కానీ ప్రస్తుతానికి ఆఫీస్ రూమ్లోనే ఉన్నారు, లెక్కలు చూస్తున్నారు. మీరు పేరు చెప్పండి, వెళ్ళి సార్కి చెప్పొస్తాను అంది ఆమె. పార్వతి అని చెప్పండి. అలాగే, మీరిలా పక్కన కూర్చోండి అని చెప్పి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి, సార్ మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? పేరు పార్వతి అని చెప్పారు, పంపించమంటారా? ఆ అమ్మాయి అలా చెప్పగానే శంకర్ కిటికీలోంచి బయటికి చూశాడు. ఒకప్పుడున్నట్టుగా కాకుండా కాస్త ఒళ్ళు చేసి, జుట్టు కాస్త తెల్లబడి, కళ్ళు కొంచెం నిర్జీవంగా మారాయి పార్వతమ్మకి. అయినా కూడా భార్యను గుర్తుపట్టడంలో అతను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. చెప్పండి సార్, పంపించమంటారా? ఆమె మాటలకు బదులు చెప్పకుండా పసిపిల్లాడులా శంకర్ బయటికి పరుగులు తీశాడు. ఆమె ఎదురుగా వెళ్ళి నిలబడి, పారు, నువ్వొచ్చావా? 15 ఏళ్ల తర్వాత పారు అన్న పిలుపు వినబడగానే ఆమె ఉలిక్కి పడింది. గొంతులో దుఃఖం పొంగుకు వస్తోంది. కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. కాని ఇన్నేళ్లుగా వాళ్ల మధ్య మిగిలిన దూరం ఆమె పాదాలకి సంకెళ్లు విధించినట్లయింది. మాట్లాడాలనుకున్న ఆమె నోటి వెంట మాటలు రావడం లేదు. కళ్లతోనే కోటి భావాలు పలికిస్తోంది. మాట్లాడు పార్వతి, ఇప్పటికైనా మాట్లాడు. ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ గుర్తొచ్చానా? మన ధనుష్ ఎలా ఉన్నాడు? పెద్దవాడైపోయాడా? నువ్వు కోరుకున్నట్టుగా గొప్పగా స్థిరపడ్డాడా? వాడు చాలా పెద్దవాడైపోయాడండి. నేను ఊహించనంత పెద్దవాడయ్యాడు. అవునా, సంతోషం. ఇంతకీ నువ్వు కులాసాయేనా? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? మీ భార్య ఎలా ఉంది? ఇదిగో నా ఎదురుగా ఉంది కదా. అదేమిటి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? నీకు భర్తగా పనికిరానని, నా బిడ్డకి తండ్రిగా పనికిరానని నువ్వు చెప్పాక ఇంకో మనిషిని పెళ్లి చేసుకునే ధైర్యం వస్తుందా పార్వతి? అయినా నా పార్వతి నన్ను విడిచి మరో ఊరు వెళ్ళిందని నాకు తెలుసు. ఏనాటికైనా తిరిగి వస్తే నా పక్కన తన స్థానం ఖాళీగా ఉండొద్దు. భర్త అలా అనేసరికి ఆమెలో కొండంత అపరాధ భావం, అంతకు మించిన ఆనందం కలిసిన భావోద్వేగంతో అతన్ని హత్తుకుంది. ఆ తర్వాత అతని కాళ్ళు స్పృశించి, నన్ను క్షమించండి అంది. లే పార్వతి, నువ్వేం తప్పు చేశావని? నా చేతకానితనమే నిన్ను నాకు దూరం చేసింది. అలా అనకండి, ముమ్మాటికి నాదే తప్పు. ఇప్పుడు మన కొడుకు నన్ను వదిలి భార్య చెయ్యి పట్టుకొని శాశ్వతంగా వెళ్ళిపోతే తప్ప నాకు అర్థం కాలేదు. ఆ రోజు మీరెంత బాధపడుంటారో. ఎందుకలా అంటున్నావు పార్వతి? ఏం జరిగింది? పార్వతమ్మ తన భర్తకి జరిగిందంతా వివరించి చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు ధనుష్ గురించి బాధపడ్డారు. అయినా ఈ ఆశ్రమం ఏంటండి, నా పేరుతో ఉంది. ఇదంతా మీరెలా చూసుకోగలుగుతున్నారు? మనకంత స్తోమత ఎక్కడిది పారు. నా చిన్ననాటి స్నేహితుడొకరు వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించాడు. కానీ పుట్టడంతోనే ఆరోగ్య సమస్యలతో పుట్టిన అతని కొడుకు 5 ఏళ్ళొచ్చాక కన్ను మూశాడు. అందుకే అతను సొంతంగా డబ్బులు పెట్టి ఒక ఆశ్రమం నిర్మించి పిల్లల్ని భద్రంగా చూసుకోవాలని ధ్యేయం పెట్టుకున్నాడు. ఒకసారి నేను అతన్ని అనుకోకుండా కలిశాను. తన ఆలోచన నాతో పంచుకున్నాడు. నేను వ్యాపారంలో బిజీగా ఉంటాను, నా ఆలోచన ఆచరణలో పెట్టడానికి ఓ నమ్మకమైన వ్యక్తి కావాలి అని నన్ను అడిగాడు. ఎలాగో మీరు దూరం అయిపోయారు. ఈ పసిపిల్లల నవ్వుల్లో అయినా నేను ఆనందాన్ని వెతుక్కుంటానని చెప్పాను. ఆశ్రమానికి పెట్టే పేరు కూడా నాకు నచ్చిందే పెట్టమన్నాడు. అతను కొంత డబ్బు సమకూరుస్తాడు,
మిగతాది నేను డొనేషన్లు సంపాదిస్తాను. ఈ మధ్య ప్రభుత్వం సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చింది. మరికొంతమంది పిల్లల్ని ఆదరించడానికి అవకాశం దొరికింది. దేవుడు నన్ను నీకు దూరం చేసి ఒక రకంగా మంచి పని చేశాడనిపిస్తుందండి. మీరు కాబట్టే ఇంత చక్కగా దీన్ని సాధ్యం చేయగలిగారు. ఇంతమంది పిల్లలు ఆదరణ పొందడానికి కారణం అవుతున్నారు. నేను మీ పక్కనుంటే ఎప్పుడూ మిమ్మల్ని అవమానించడం తప్ప మరేమీ చేసేదాన్ని కాదు. మీకు ఎలాంటి గుర్తింపు దొరికేది కాదు. ఈరోజు ఇంతమంది పిల్లల దృష్టిలో మీరు దేవుడయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. తప్పు పార్వతి, అలా అనకూడదు. నువ్వు నా పక్కనుంటే నేనేమి సాధించలేనని నేనెప్పుడూ అనుకోలేదు. మనం జంటగా ఉంటేనే నా మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఇప్పుడు తిరిగి వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోవుగా. మీ ఆయుష్ పూర్తయిపోయింది, నాతో రా అని దేవుడు బలవంతంగా లాక్కెళ్తున్నా కూడా వెళ్ళనండి. నా భర్తతోనే ఉంటాను, నా భర్తతోనే ఈ లోకాన్ని వదులుతానని చెప్తాను. భార్య మాటకి అతను ఎంతో సంతోషించాడు. కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పాడు. ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న పిల్లలు, ఉద్యోగులు అంతా వాళ్ళని చూసి చప్పట్లు కొట్టారు. తిరిగి వాళ్ళిద్దరూ కలిసినందుకు ఆశ్రమంలో పండుగ జరిపించారు. ఆ తర్వాత పార్వతి, శంకర్ ప్రసాద్ ఇద్దరూ ఆ ఆశ్రమ బాధ్యతల్ని పంచుకుంటూ తమ మిగతా జీవితాన్ని ఎంతో సంతృప్తిగా గడిపారు. ఓ కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు మన ఆలోచన సరిగా లేకపోతే ఒక జీవితకాలపు సంతోషాన్ని పోగొట్టుకుంటాం. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.